మీ పేరు ఏం పేరు పెద్ద మనిషి? ఇంక రాజేశ్వరరావు. రాజేశ్వరరావు గారు. ఓకే. మీకెన్ని ఎకరాలు ఉంది ఇక్కడ? 4 ఎకరాలు ఉన్నది. 4 ఎకరాలు ఉంది. మొత్తం ఏంటి సంగతి? మొత్తం కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టు మీ దాంట్లో చెరువులు అదంతా మాకు చెరువులు లేవు. దేవాదుల ప్రాజెక్ట్ వచ్చిన కాంచి మాకు నీళ్లు బారినాయి. ఈ ఏడు ఎండిపోయింది. ఈవిడ ఎండిపోయింది. ఎండిపోయి నీళ్లు మందికి కిరాయి పెట్టుకొని మళ్ళీ ఎక్కడన్నా బోర్ వేసుకున్న కానీ పచ్చటి పొలాలు ఈరోజు ఇలా రైతులు కేవలం సభ కోసమే దాన్ని చదును చేసేస్తున్నారు, బుల్డోజర్లు పెట్టేసి దాన్ని గీకేస్తున్నారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి కదా. అంతే బోకసం ముచ్చటే సార్. అంతేనా? అట్లా కావాలని కాంగ్రెస్ వాళ్ళు పని కట్టుకొని తిరుగుతారు. ఎక్కడ స్వచ్ఛందంగా రైతులు అనేటోళ్ళు ₹1 లేకుండా ఎలాంటి ఆశించకుండా స్వచ్ఛందంగా కేసీఆర్ గవర్నమెంట్లో నీళ్ళు వచ్చినాయి, మంచి అయినా చెడైనా వితంతు పింఛను కానీ వీళ్ళు ఓల్డేజ్ పింఛను కానీ 2500 పింఛను ఇస్తా అన్నాడు. 6 గ్యారెంటీలు అన్నాడు, 13 గ్యారెంటీలు అన్నాడు, 420 హామీలు అన్నాడు. ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఇంతవరకు సంవత్సరంన్నర అవుతుంది. కరువు కాలంలో ఇంత సభ పెట్టేందుకు కేసీఆర్కు మనసు చెల్లించి ప్రజల గురించి తెలుసుకుందామని ఇక్కడ సభా వేదికతో చేస్తే ప్రతి ఒక్క రైతు ఆయన కష్ట సుఖాలను చెప్పుకుంటారు. ఆయనకు అర్థమవుతుంది కాబట్టి మళ్ళీ ఆయన గవర్నమెంట్ రావాలని మా కోరిక అని మేము సభా స్థలాలకు తిరిగించినాం. మీ 4.5 ఎకరాలు ఏడుంది? అక్కడ ఉన్నది. ఈ మొత్తం ఈ రోడ్ అవుతున్నాయి. ఏం ఏం వేసినావు అప్పుడు? వరి వేసినాం. కోసేసినావా మొత్తం ఎక్కడ? వానకాలం పంట కోసేసినాం. ఇప్పుడు కూడా కోసేసినాం. ఇంకా ఎండిందో కిండిందో ఇక పంట సగం ఎండిపోయినా సగం అయినా మందికి కిరాయి పెట్టుకుని వేసుకున్నాం. ఇదివరకు ముందు దేవాదుల ప్రాజెక్ట్ వచ్చినప్పుడు 2 పంటలు వెళ్ళాయి. మాకు దేవాదుల ప్రాజెక్టు D6 అనే కాళ్ళతోటి నీళ్ళు వచ్చేది. ఇప్పుడు ఈ సంవత్సరం D6 అనే కినాలే రాలేదు, దేవాదుల కినాలే రాలే. ఇది వరకు వచ్చిందా ఈ మీ సభకు సంబంధించిన దాంట్లో? ఇది కాకుండా మీ ఎమ్మెల్యే వచ్చి మొన్న స్థానికంగా వాళ్ళతో మాట్లాడు. మీ ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎప్పుడైనా వచ్చేదా ఇక్కడికి? ఈ సభ లేకుండా వచ్చేటోడా? సభ లేకుండా ఇప్పుడు ఇంతవరకు కలవనే లేదు మా ఊరికి. సభ రాగానే వచ్చేసి మొత్తం వాళ్ళందరూ మొత్తం ఏదో మా బర్త్డే అనో లేకుండా పుట్టి మ్యారేజ్ అనో రాకుండా పక్కమంట ఎమ్మెల్యేను తీసుకొచ్చి ఇక్కడ చూపించి అంతా ఫేక్ న్యూస్ లాగా సృష్టించారు అంతే. అవునా? మిమ్మల్ని అసలు మీది పచ్చని పంట పొలాలు మొత్తం నాశనం పట్టిస్తున్నారు, కేవలం ఆవిర్భావ సభ కోసం ఇంత చేయాలన్నా అని చెప్పేసి ఈరోజు సోషల్ మీడియాలో వస్తుంది. మరి లేదు, పచ్చడి పొలాలు మొత్తం కింద మన పత్తి చేనులు అయిపోయినాయి, చిరుప చేనులు అయిపోయినాయి. జనరల్గా వరలు చాలా వరకు కోసినాం. ఏమైనా ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళకు ఇంత నష్టపరిహారం లేకుండా ఏదైనా వాళ్ళ వ్యవసాయదారుడు అనేటోడు బాగుపడాలి కానీ నష్టం చేయొద్దని తులమో పొలమో ఇంత కట్టిస్తా అని చెప్పి వాళ్ళు ఫ్రీగా మీరు కోసుకొని సార్ మీరు ఇచ్చినంత తీసుకుంటాం, మా ఇంత 10% తక్కువైన మధ్య కానీ మాకు లాభం పొందాలని మా ఉద్దేశంతో అన్నారు. రైట్. మొత్తానికి కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ వరంగల్ భారీ సభతో మళ్ళీ వస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుందా మీకు? హ్యాపీగా ఉన్నది సార్. ఎందుకంటే వరంగల్ జిల్లా కాదు సార్, మొత్తం స్టేట్ మొత్తం మా దిక్కు చూస్తాను సార్. ఎలకుర్తి మండలం చింతలపల్లి గ్రామంలో చూస్తున్నారు. ఇది 160-70 ఎకరాల స్థలంలో చూసి అబ్బరపోతున్నారు ప్రతి ఒక్క జనం. అరే ఏంది ఇంత స్థలం ఇక్కడ దొరికింది, అడవిలాగా ఉన్నదంటే కరువుతోటి ఉన్నాయి కాబట్టి అడవిలాగా అయిపోయింది. ఇప్పుడు నీళ్ళు లేక కరువుతోటి ఇలా సగం పొలాలు వండేటి, సగం పత్తులు వండేటి. ఇప్పుడు పొలాలు ఎండిపోయినాయి. దేవాదుల నీళ్ళు లేక సగం పొలాలు ఎండిపోయినాయి, పత్తులు కూడా మీద వండినాయి, అవి అయిపోయినాయి కూడా. అవి అందుకనే ఫిరిగి ఇచ్చారు అందరూ. ఇట్లా దేవుని దయ వల్ల ఆయన మళ్ళీ కేసీఆర్ వచ్చాడు. దేవాదుల ప్రాజెక్టు డిస్ట్రిబ్యూట్ కెనాల్ తోటి మళ్ళీ విజృంభిస్తాడు, చేస్తాడు, మళ్ళీ నీళ్ళు వస్తాయి ఆ సభలో. కానీ ఆయన చేస్తాడని మాకు నమ్మకంతో ఆయనకు సభ కూడా మేము పర్మిషన్ ఇచ్చినాం.